హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్‌లో రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన టర్న్ అయ్యిండు. సో, రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేసేసిండు. అండ్ ఈ రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేసిన తర్వాత ఒకటే క్వెషన్ ఏందంటే, రేండీ ఆర్టన్ ఎందుకు హీల్ టర్న్ చేసిండు? కోడీ రోడ్స్ ఎందుకు చేయలేదు? ఇదంతా కోడీ రోడ్స్ పైన సింపతి రావడానికే. ఇప్పుడు కోడీ రోడ్స్‌కి కొంచెం బూ వస్తుంది గదా! సో, ఆ బూని మొత్తం పోగొట్టడానికి ఈ టైప్‌లో రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేపించి రక్తం వచ్చేలా కోడీ రోడ్స్‌ని కొట్టిపిస్తే అండ్ ఫ్యాన్స్ నుండి కొంచెం సింపతి వస్తదని ఈ టైప్‌లో ట్రిపుల్ హెచ్ ప్లాన్స్ చేసిండు అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు సోషల్ మీడియాలో. ఇది నిజంగా నిజమేనా? సో, ఇదే రియల్ రీజనా? మన కోడీ రోడ్స్ పైన ఇలా రేండీ ఆర్టన్ టర్న్ అవ్వడానికి కేవలం సింపతి కోసమే ఈ టైప్‌లో రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేపించినారా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. సో, ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి. సో, ఫస్ట్‌గా కోడీ రోడ్స్ హెల్త్ గురించి మాట్లాడదాం. సో, కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు కదా రేండీ ఆర్టన్. రక్తం వచ్చేలా కొట్టిండు. అండ్ కోడీ రోడ్స్ బానే ఉన్నాడు. సో, కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ ఆఫర్‌లో లేచిండు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని నికాలిస్ అండ్ సెక్యూరిటీ సహాయంతో బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోయిండు. సో, పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. కోడీ రోడ్స్ బ్రేక్‌లో ఎళ్ళేంత ఏముండదు. కంటిన్యూగా వస్తాడు. అందులో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు బిల్డ్ చేయాలి. సో, ఎప్పటి నుండి అసలు కథ స్టార్ట్ అవుతది కాబట్టి కోడీ రోడ్స్ బ్రేక్‌లో వెళ్ళడు. దాదాపుగా బ్రేక్‌లో వెళ్ళడు. కంటిన్యూగా స్మాక్ డౌన్‌లో వస్తాడు. ఇందులో ఏమాత్రం డౌట్ అయితే లేదు. సో, ఇప్పుడు రేండీ ఆర్టనే ఎందుకు హీల్ టర్న్ చేసిండు? కోడీ రోడ్స్ చేయొచ్చు కదా! అంటే ఇక్కడ రేండీ ఆర్టన్ హీల్ టర్నే పర్ఫెక్ట్‌గా ఉంటది. కోడీ రోడ్స్ హీల్ టర్న్ సెట్ అవ్వదు. ఒకవేళ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయాల్సి వస్తే రెస్సల్ మేనియాలోనే డైరెక్ట్‌గా తన ఛాంపియన్‌షిప్‌ని సేవ్ చేసుకోవడానికి హీల్ టర్న్ చేస్తే బావుంటది. బట్ ఇప్పుడు అప్పటిదాకా వెయిట్ చేయలేరు కదా! ఇప్పుడు అప్పటిదాకా వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్‌గా ఉండి రేండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ వీళ్ళ మధ్యలో ఫ్యూడ్‌ని అంత ఇంట్రెస్టింగ్‌గా చూపించలేరు వాస్తవానికి. సో, ఇప్పుడు మీరే చూడండి. కోడీ రోడ్స్ బేబీ ఫేస్ సూపర్ స్టారే. రేండీ ఆర్టన్ బేబీ ఫేస్ సూపర్ స్టారే. వీళ్ళిద్దరి మధ్యలో ఆ హీట్ అనేది రాదు. సో, నార్మల్‌గా వీళ్ళిద్దరి మధ్యలో హీట్ అనేది రావాలంటే ఒకరినొకరికి పడద్దు. బట్ ఇక్కడ సినారియో చేంజ్ ఉందన్నమాట. సో, ఇద్దరికీ రెస్పెక్ట్ ఉంది. కోడీ రోడ్స్ అంటే రేండీకి, రేండీ అంటే కోడీకి రెస్పెక్ట్ ఉంది. సో, అందుకోసమే రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిండు. కోడీ రోడ్స్ హీల్ టర్న్ అనేది రెస్సల్ మేనియాలో జరిగితే బావుంటది కాబట్టి సో, అందుకనే దాన్ని ఆపేసినారు. డైరెక్ట్‌గా రేండీ ఆర్టన్ హీల్ టర్నే చేపిచ్చినారు. అండ్ ఇంకొకటి గూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరన్నట్టుగా ఫ్యాన్స్ సింపతి కోసం. సో, ఫ్యాన్స్ బూ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి కోడీ రోడ్స్‌కి సింపతి తీసుకురావడానికి ఇది గూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. బట్ ఇది ఫ్యాన్స్ నుండి జూస్తే నార్మల్‌గా సోషల్ మీడియాలో అంటారు గదా! సో, వాళ్ళ నుండి జూస్తే ఇలా అర్థమవుతది. బట్ బిజినెస్ ప్రకారం జూస్తే ఇది కరెక్ట్ గాదు. ఇప్పుడు ఈళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెట్టేసినారు. సో, ఈళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. ఫ్యూడ్ స్టార్ట్ అవ్వాలి. సో, ఆ ఫ్యూడ్ ఏ విధంగా ఉండాలి? సో, మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇది. నార్మల్‌గా అల్లాటప్ప మ్యాచ్ అయితే గాదు. మెయిన్ ఈవెంట్ మ్యాచ్. వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యూడ్ వేరే లెవెల్‌లో ఉండాలి. సో, వేరే లెవెల్‌లో ఉండాలి అంటే ఎవరో ఒకరు హీల్ టర్న్ చేయాలి. సో, ఎవరో ఒకరు హీల్ టర్న్ అనేది రేండీ ఆర్టన్‌నే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే కోడీ రోడ్స్‌ని ఎలాగో వాళ్ళు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా చూపిద్దామని అనుకుంటున్నారు. అండ్ కోడీ రోడ్స్ ఇక్కడ హీల్ టర్న్ చేసినా కరెక్ట్ ఉండదు. సెట్ అవ్వదు వాస్తవానికి. కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే ఏమవుతది? కోడీ రోడ్సే డైరెక్ట్‌గా రెస్సల్ మేనియాలో గెలుస్తాడు. ఇక్కడే క్లియర్‌గా సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు కోడీ రోడ్సే హీల్ టర్న్ చేసిండని అనుకుందాం. కోడీ రోడ్స్‌దే అప్పర్ హ్యాండ్ ఉంటది. రెస్సల్ మేనియాలో గూడా కోడీ రోడ్సే గెలుస్తాడు. అండ్ ఏముంటది? ఏమంతగా ఇంట్రెస్ట్ ఉండదు గదా! అండ్ ఇక్కడ రేండీ ఆర్టన్ హీల్ టర్న్ ఎందుకు చేసిండంటే, సో, ఆ ఫ్యూడ్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించడానికి. ఇద్దరు బేబీ ఫేస్ సూపర్ స్టార్సే. సో, సెట్ అవ్వదు ఈళ్ళ మధ్యలో ఫ్యూడ్ నడిపించడానికి. సో, ఇప్పుడు చూడండి రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిండు గదా! సో, ఇప్పుడు ఏదైనా జేయొచ్చు. కోడీని ఆడేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు జేయొచ్చు. సో, అదే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉంటే ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ కాబట్టి ఏం చేయలేరు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు. అటు రోమన్ రీన్స్, సీఎం పంక్ ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ గదా! ఆళ్ళ మధ్యలో ఫ్యూడ్ చూపించట్లేదా? ఆళ్ళ మధ్యలో హిస్టరీ ఉంది. అండ్ ఇటు రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్ మధ్యలో గూడా హిస్టరీ ఉంది. సో, ఈళ్ళిద్దరు కలిసి ఫైట్ జేసినారు. విడిపోయినారు. మెంటర్‌గా ఉన్నారు. గురు శిష్యులు. వీళ్ళిద్దరి మధ్యలో గూడా చూపించొచ్చు కదా! అంటే సో, వాళ్ళకి, వీళ్ళకి చాలా ఫరకుంటది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో హీట్ ఉంది. సీఎం పంక్ అంటే రోమన్ రీన్స్‌కి నచ్చదు. రోమన్ రీన్స్ అంటే సీఎం పంక్‌కి నచ్చదు. ఆ హీట్ వల్ల వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. బట్ ఇక్కడ ఈళ్ళిద్దరు బేబీ ఫేస్‌గా ఉంటే సో, కోడీ రోడ్స్ ఏమో రేండీ ఆర్టన్‌కి రెస్పెక్ట్ చేస్తాడు. రేండీ ఆర్టన్ ఏమో కోడీ రోడ్స్‌కి రెస్పెక్ట్ చేస్తాడు. సో, సెట్ అవ్వదు గదా! సో, అందుకనే రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేపిచ్చినారు. సో, నిన్నటి వరకు రేండీ ఆర్టన్ గెలవరని జెప్పారు. నేను గూడా వీడియోలో జెప్పినాను. బెట్టింగ్ ఓడ్స్ అన్నీ, రూమర్స్ అన్నీ కోడీ రోడ్స్‌కే సపోర్ట్ జేస్తున్నాయి. రేండీ ఆర్టన్ గెలవడని అంటున్నారు. బట్ చెప్పలేం అని ఈ టైప్‌లో జెప్పినాను.
బట్ ఈరోజు ఈ హీల్టన్ తర్వాత బెట్టింగ్ ఓడ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. మొత్తం బెట్టింగ్ ఓడ్స్ అన్నీ రేండీ ఆర్టన్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నాడు రేండీ ఆర్టన్. సో, జస్ట్ ఒక్క హీల్టన్ అనేది మొత్తం మార్చేసింది. సో, ఒక్క హీల్టన్ మొత్తం అన్నీ రేండీ ఆర్టన్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ కావచ్చు, రూమర్స్ కావచ్చు. సో, ఇవన్నీ రేండీ ఆర్టన్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ #15 అని కంటిన్యూగా మెన్షన్ చేస్తూ వచ్చిండు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని నెలల నుండి చూపిస్తున్నారు టీజ్‌ను. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మ్యాచ్‌లో రేండీ ఆర్టన్ ఓడిపోతే కరెక్ట్ ఉంటదా? మంచిగుండదు గదా! అండ్ ఇక్కడ రేండీ ఆర్టన్ ఓడిపోవద్దంటే రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు మీరు అనొచ్చు రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేయకపోతే రేండీ ఆర్టన్ గెలవలేడా అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోడీ రోడ్స్‌ని బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా చూపిస్తుంది. సో, అలా చూసుకుంటే కోడీ రోడ్స్‌ని రేండీ ఆర్టన్ ఓడించలేడు. సో, ట్రిపుల్ హెచ్ ఒప్పుకోడు దానికి క్లియర్‌గా అండ్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ చీటింగ్ లేకుండా, ఏది లేకుండా కోడీ రోడ్స్‌ని రీసెంట్ టైమ్‌లో ఎవ్వరు ఓడించలేదు. అలా చూపిస్తుంది కోడీ రోడ్స్ క్యారెక్టర్‌ని. బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా. సో, అందుకోసమే ఇక్కడ రేండీ ఆర్టన్ గెలుస్తదని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అందుకోసమే రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేపించినారు. సో, మేబీ ఇది గూడా అవ్వచ్చు ఆ సింపతి కోసం. సో, ఆ సింపతి గూడా రావడానికి ట్రిపుల్ హెచ్ ఈ విధంగా చేసినా చేయొచ్చు. బట్ బిజినెస్ ప్రకారం చూస్తే పర్ఫెక్ట్ హీల్ టర్న్ అని చెప్పాలి. పర్ఫెక్ట్ టైమింగ్‌లో జరిగింది. సో, నాకైతే బానే అనిపించింది. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు దీనికి అగ్రీ చేస్తారా? సో, ఈళ్ళిద్దరి మధ్యలో ఆ హీట్ అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. సో, ఆ హీట్ అనేది పెరగదు గాబట్టే సో, హీల్ టర్న్ చేపించినారు. సో, ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు రేండీ ఆర్టన్ మాట్లాడొచ్చు. చాలా పాయింట్స్ ఉంటాయి రేండీ ఆర్టన్ మాట్లాడడానికి. మీరు పాస్ట్‌లో చూసున్నారు. సో, ఏమేమి జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. సో, చాలా ఉన్నాయి. సో, అప్పటి నుండి కొన్ని నెలల నుండి టీజ్ చేసినారు. సో, ఇప్పుడు అవన్నీ రేండీ ఆర్టన్ మెన్షన్ చేస్తాడు. సో, ఆ విధంగా అన్నమాట. ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్‌గా మారుతది. ఆ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారుతది. వీళ్ళిద్దరి మధ్యలో ఏమేమి జరిగిందో అండ్ ట్రిగ్గర్ అంటే కోడీ రోడ్స్ అటాక్ చేసిండు గదా! ఒకప్పుడు రేండీ ఆర్టన్ పైన. అంటే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా సరే రేండీ ఆర్టన్ పైన అటాక్ చేసిండు. బట్ రేండీ ఆర్టన్ ఏమో కోడీ రోడ్స్ పైన అటాక్ చేయలేదు. ట్రిగ్గర్ అవ్వలేదు. పంటికి కిద్దామని చూస్తుండు ఇవ్వలేదు. ఎందుకంటే కోడీ రోడ్స్ తన బాయ్ గాబట్టి. సో, అలా అన్నమాట. సో, అవన్నీ మెన్షన్ చేస్తాడు. అదంతా వేరే లెవెల్‌లో ఉంటది. ఆ ఫ్యూడ్ వేరే లెవెల్‌గా మారుతది. దానికోసమే హీల్ టర్న్ చేపించినారు. సో, పర్ఫెక్ట్ టైమింగ్‌లో జరిగిందని నాకనిపించింది. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. సో, మరి సింపతి కోసమే అంటారా? సరే సింపతి కోసమే అనుకోండి. సో, మరి సింపతి కోసమైతే రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిన తర్వాత ఆ చైర్‌లో కూర్చున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ రేండీ ఆర్టన్‌కే చీర్ చేసినారు. కోడీ రోడ్స్‌కి గాదు. రేండీ ఆర్టన్‌కే చీర్ చేసినారు. రేండీ ఆర్టన్‌కే సపోర్ట్ చేసినారు. సో, అక్కడే క్లియర్‌గా అర్థమైపోతుంది గదా! రేండీ ఆర్టన్ హీల్ టర్న్ అనేది కోడీ రోడ్స్ కోసం, సింపతి కోసమో గాదు. వీళ్ళ మధ్యలో ఫ్యూడ్‌ని ఇంట్రెస్ట్ చేయడానికి. ఇది మెయిన్ ఈవెంట్ మ్యాచ్. నార్మల్ మ్యాచ్ అయితే గాదు. ఇలా నార్మల్‌గా ఇద్దరు బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తే అంతగానం ఉండకపోవచ్చు. సో, అంటే పాస్ట్‌లో జరిగింది. చాలా రేర్ కేసెస్. బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ వన్ ఆన్ వన్ ఫైట్ చేయడం చాలా రేర్ కేసులు. సో, అందుకనే హీల్ టర్న్ చేపించినారు. పర్ఫెక్ట్ టైమింగ్‌లో జరిగింది. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.